శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. చంద్రుడు చంద్ర రాశి నుండి అంటే మేషరాశి నుండి 3వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోంది. అంటే రాశ్యాధిపతి యొక్క సంచారము 3వ స్థానంలో జరుగుతోంది. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. తృతీయ స్థానము అంగారకుడికి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అలాంటి స్థానంలో అంగారకుడు ఉన్నాడు. ఇక బుధుడు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. గురువు 4వ స్థానం అర్ధాష్టమ స్థానం సంచారం. అర్ధాష్టమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ భాగ్యాధిపతి 4థ కేంద్రంలో సంచారం గనక అనుకూలంగానే ఫలితాలు ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ మాసం లోపల వక్రించి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక 12వ స్థాన ప్రభావము కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి వక్రించడం మూలకంగా. ఇక రాహువు 11వ స్థానం లాభస్థానంలో సంచారం అనుకూలంగా ఉంది. కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మేషరాశి వారికి ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ గ్రహాల యొక్క శుభ అశుభ స్థానాలను చూసినట్టయితే ఓవరాల్గా మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం అనుకూలంగానే ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు 4వ స్థానం ఉచ్చస్థానం భాగ్యాధిపతి అనుకూలం. కుజుడు 3వ స్థానం రాష్ట్రాధిపతి అనుకూలం. రాహు 11వ స్థానం అనుకూలం. ఇక సూర్యుడు 17వ తారీఖు వరకు అర్ధాష్టమ స్థానం. 17 తరువాత 5వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను
పంచమాధిపతి పంచమంలోకి రావడము, పంచమంలో స్థితుడై సంచరించడము, ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. ఈ విధంగా మనం చూసినట్టయితే ఓవరాల్గా మేషరాశి వారికి 75% ఈ ఆగస్టు మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం చూసినట్టయితే, ఉచ్చస్థానంలో గురువు, గృహం లోపల అనుకూలమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఆస్తి విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. కొనుగోలు చేయడము లేదా ఆస్తి విషయం లోపల మీరు మనస్సు నిలిపి కొనాలి అనేటువంటి ఒక భావన మీ లోపల ఏర్పడము. ఇకపోతే 17వ తర్వాత, అంటే 17వ తారీఖు తర్వాత కుటుంబంలో కొంత బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా సంతానం విషయంలో, చదువు విషయంలో గౌరవ మర్యాదలు మీకు సమాజంలో లభిస్తాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ కార్నర్స్ లోపల ముఖ్యంగా 3వ స్థానంలో కుజుడు మీ లోపల ధైర్యాన్ని, సాహసాన్ని నిలుపుతాడు. సమయానుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి ఒక సాహసాన్ని మీకు కలిగిస్తాడు. ఇకపోతే కార్యదీక్ష కూడాను మీకు పెంచుతాడు. కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ప్రభుత్వోద్యోగులకు, ఉన్నతాధికారులకు ఆదరణ లభిస్తుంది. వర్క్ ప్లేస్ లోపల ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ లభించేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. ఇక ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టుల మూలకంగా ఒక మంచి స్థితి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. బుధుడి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది. తద్వారా కమ్యూనికేషన్ స్కిల్ మీ లోపల బాగా డెవలప్ అవుతుంది. తద్వారా మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎదుటి వాళ్ళు పసిగట్టేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. 22 తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళడము, అందులో మీరు సక్సెస్ కావడము, దాని తర్వాత వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలను చేసుకోవడము, రాహువు మూలకంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విదేశ సంస్థలతో మీరు ఒప్పందాలు చేసుకుంటారు. ఇక విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, విదేశంలో చదువుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది అనే అంశాన్ని మనం చూసినట్టయితే, ఎంబీఏ చదువుతున్నటువంటి వాళ్ళు, ఐఏఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, లేదా స్టేట్ గవర్నమెంట్ లోపల కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ లోపల కానివ్వండి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కొరకై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలంగా ఉంది ఈ ఆగస్టు మాసం. ఇంజనీరింగ్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత విద్యార్థులకు ఓవరాల్గా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు, నిర్మాణ రంగం చేపడుతున్నటువంటి వాళ్లకు కూడాను వ్యాపారము అనుకూలిస్తుంది. పెట్టుబడుల విషయం లోపల మీరు దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళికలను ఏర్పరచుకొని తదనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. సంతానం కొరకై ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను శుభవార్త. ఇక శుక్రుడి యొక్క ప్రతికూలత ఉంది గనక చిన్న చిన్న సమస్యలు, అంటే మిస్అండర్స్టాండింగ్స్ స్త్రీలతో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి మొత్తం మీద ఈ ఆగస్టు మాసము చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇన్కమ్ బాగా పెరుగుతుంది. మీకు సమాజంలో అన్ని రకాలుగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము
గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు, మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.